హాయ్, వెల్కమ్ టు పర్ఫెక్ట్లీ డెలిషియస్. ఈరోజు మనం చూడబోయే డిష్ క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్. దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్లో 1 కప్పు ఆరెంజ్ జ్యూస్ వేస్తున్నాను. ఇందులోనే మనం తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, నట్స్ అన్నీ మిక్స్ చేయాలి. నలుపు ద్రాక్ష, ఎండు ద్రాక్ష మరియు ఖర్జూరము, ఇందులోనే చెరీ, టూటీ ఫ్రూటీ. నేను ఇక్కడ 3 రంగుల్లో టూటీ ఫ్రూటీ తీసుకున్నాను. తురిమి పెట్టుకున్న ఆరెంజ్ తొక్క, జీడిపప్పు మరియు కట్ చేసి పెట్టుకున్న బాదామి అన్నీ వేసి బాగా కలిపి ఒక 2-3 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి. దీన్ని మీరు ఉడికించడం ఇష్టం లేకపోతే ఇది 24 అవర్స్ దీన్ని సోక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇన్స్టెంట్గా చేసేది కాబట్టి నేను ఇక్కడ ఉడికించి చేసి చూపిస్తున్నాను. ఇది 2-3 నిమిషాలు అయింది. ఇప్పుడు బాగా కలిపి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు మరొక పాన్ పెట్టి ఈ కేక్ కోసము నేను 3/4 కప్పు చక్కెర తీసుకున్నాను. అందులో నుంచి 2 టేబుల్ స్పూన్ల చక్కెర వేసి క్యారమెల్ సాసు రెడీ చేసుకుందాము. మనం వేసిన చక్కెర ఇలా నీళ్లు పోయకుండా కలుపుతూ వేడెక్కిస్తే చక్కెర బాగా కరిగి కలర్ మారుతుంది. ఇది ఇంకొంచెం కలర్ రావాలి. మరి ఎక్కువగా కలర్ వస్తే చేదు వచ్చేస్తుంది. ఈ కలర్ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు 1/4 కప్పు వేడి నీళ్లు పోసి కలిపితే మన క్యారమెల్ సాసు రెడీ అవుతుంది. చూసారా ఇలా. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మిగిలిన చక్కెర, ఇందులోనే ఒక ఏలక, ఒక చిన్న ముక్క చెక్క, ఒక చిన్న ముక్క శొంఠి, చివరిగా జాజికాయి వేసి గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో 4 కోడిగుడ్లు తీసుకున్నాను. ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేసి బీట్ చేయడము మొదలు పెడతాము. ఇది ఇప్పుడు 1 నిమిషం పాటు హై స్పీడ్లో బీట్ చేయాలి. చూసారా, 1 టేబుల్ స్పూను వెనిలా ఎసెన్స్ కూడా వేసి మరొక నిమిషము ఇది బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న చక్కెర కొద్దిగా కలిపి మరొక 5 నిమిషాలు దీన్ని బాగా ఫ్లఫీగా అయ్యేంత వరకు దీన్ని బీట్ చేసుకోవాలి. చక్కెర ఒక్కసారిగా కలిపి బీట్ చేయకుండా 2-3 బ్యాచ్లుగా విడదీసి దీన్ని బీట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది. నేను 3 బ్యాచ్లుగా దీన్ని విడదీసి వేసి బీట్ చేసుకున్నాను. మన కోడిగుడ్లు రంగంతా మారి బాగా తెల్లగా ఫ్లఫీగా వచ్చింది. ఇందులో మనం చేసుకున్న క్యారమెల్ సాస్ వేసి మరొక 30 సెకండ్లు దీన్ని బీట్ చేసుకోవాలి. చివరగా 1/4 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసి మరొక 30 సెకండ్లు బీట్ చేసి బీటర్ ఆఫ్ చేసుకుందాము. ఇక్కడ 3/4 కప్పు మైదా పిండి తీసుకున్నాను. ఇందులో 2 టీ స్పూన్ల పాలపొడి, 1 టీ స్పూను బేకింగ్ పౌడరు, 1/2 టీ స్పూను బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా మనం కలిపి ఉంచుకున్న మైదా పిండిని ఎగ్ మిక్స్చర్లో కొద్దిగా వేసి ఇలా ఒక స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో దీన్ని మిక్స్ చేసుకోవాలి. నెమ్మదిగా దీన్ని
కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే ఎంతసేపు అయినా సరే దీన్ని బీట్ చేసుకోవాలి. మనం తీసి పెట్టుకున్న మైదా పిండి అంతా ఒక్కసారిగా వేసి కలిపితే ఈ ఎగ్ బ్యాటర్ అన్నీ ఫ్లాప్ అయిపోతుంది, మళ్ళీ కేకు పొంగి రాదనమాట. ఇలా కొంచెం సమయం తీసుకొని మెల్లగా కొద్ది కొద్దిగా వేసి మిక్స్ చేసుకుందాము. చూసారా, ఇలా నేను తీసి పెట్టుకున్న మైదా పిండి అన్నీ కలిపి ఉంచుకున్నాను. ఇక్కడ రెడీ చేసుకున్న ఈ ఫ్రూట్ మిక్స్చర్ కూడా వేసి మరొకసారి నెమ్మదిగా దీన్ని కలుపుకోవాలి. చివరగా ఇందులో 2 టీ స్పూన్ల కోకో పౌడర్ కూడా వేసి మిక్స్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే మైదా పిండిలోనే కలిపి మిక్స్ చేసుకునేయచ్చు ఒకసారిగా. నేను చివరగా కలుపుతున్నాను, ఎందుకంటే కలర్ బాగా ఎన్హాన్స్ అవుతుంది దీంట్లో. దీన్ని కూడా ఒకసారి బాగా కలిపి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఒక కేక్ టిన్ తీసుకొని నూనె రాసి బటర్ షీట్ వేస్తున్నాను. నేను ఇక్కడ 8 ఇంచ్ కేక్ టిన్ తీసుకున్నాను. అన్ని వైపులా నూనె రాసి బటర్ షీట్ వేసి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కలిపి ఉంచుకున్న కేక్ బ్యాటర్ వేసి అవెన్లో దీన్ని బేక్ చేసుకుందాము. ఆల్రెడీ నేను ఇక్కడ 10 నిమిషాలు ప్రీహీట్ చేసిన అవెన్లో ఈ కేక్ బ్యాటర్ పెట్టి 35 నుంచి 40 మినిట్స్ దీన్ని బేక్ చేయాలి. నార్మల్ కేక్ కంటే ఫ్రూట్ కేకు కొంచెము బేక్ అవ్వడానికి టైం పడుతుంది. 40 మినిట్స్ తర్వాత మన కేక్ రెడీ అయింది. చూసారా, మంచి కలర్ వచ్చింది. ఇలా ఒక టూత్ పిక్ మధ్యలో గుచ్చి తీస్తే పిండి అంటుకోకుండా రావాలి. ఇప్పుడు దీన్ని డీమోల్డ్ చేసి చూద్దాము. సూపర్గా మన ప్లమ్ కేక్ రెడీ అయింది. ఇప్పుడు నేను దీన్ని కట్ చేసి చూపిస్తాను. మామూలుగా అయితే రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాతే దీన్ని కట్ చేయాలి, కానీ నేను ఇక్కడ వీడియో కోసమని వెంటనే కట్ చేసి చూపిస్తున్నాను. చూసారా, ఫ్లఫీగా టేస్టీ క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి.